మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ వెల్త్ మేనేజర్ సుందరరామిరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నటువంటి ఈ టైంలో మరి .com బబుల్ చూస్తున్నాం మనం. .com బబుల్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఏంటి డిఫరెన్షియేషన్ అంటే? రెండు అంటే బేసికల్గా ఇప్పుడు అందరూ అంటే ఏ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి ఏ స్టాక్స్ బబుల్స్ రాబోతున్నాయి, టూ మచ్ పాజిటివ్ పోతున్నాయి కాబట్టి అనుకుంటున్నారు. కానీ బట్ దీన్ని మనం .com బబుల్తో కంపేర్ చేయకూడదు. .com బబుల్ అంటే నథింగ్ బట్ 2000 సంవత్సరం అప్పుడు స్టాక్ మార్కెట్ బాగా కొలాప్స్ అయిపోయింది. అప్పుడు ఆ టైంలో ఐటీ స్టాక్స్ అయితే 90 to 95% డ్రాప్ అయినాయి ఉన్నాయి. కానీ అంటే మనం ఇప్పుడు చూస్తున్న వరల్డ్ ద బెస్ట్ కంపెనీస్ యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ అండ్ ఎన్విడియా ఇవైతే ఎనీవేర్ బిట్వీన్ 80 to 95% డ్రాప్ అయినాయి ఆ టైంలో. అంటే ఈక్విటీ మార్కెట్ ఈ రేంజ్లో కూడా కొలాప్స్ అవుతాయి అని ప్రపంచానికి టీచ్ చేసిన ఇయర్ అనమాట 2000. అందుకని ఆ సంవత్సరం ఆ స్టాక్ మార్కెట్ కొలాప్స్ని మనం .com బబుల్ అంటాం అనమాట. బట్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి ఈ టైంలో. దీన్ని మనం బబుల్ అనలేము. దీనికి డిఫరెన్స్ ఏంటంటే అప్పట్లో ఈ విధంగా హెవీగా ఇన్వెస్ట్ చేయలేదు వాళ్ళు. క్యాపిటల్ ఈ రేంజ్లో ఇన్వెస్ట్ లేదు. ఇప్పుడేంటి, ఇప్పుడు గూగుల్ 1 year నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 14 లక్షల కోట్లు వాళ్ళ దగ్గర ఒక 15 లక్షల కోట్లు పెట్టి కంపెనీని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఓకే, అంటే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా అప్పులు చేసి మరీ బిజినెస్ ఎక్స్పాండ్ చేస్తున్నాయి. అంటే ఇన్కమ్ అదే రేంజ్లో వస్తుంది, అండ్ సేల్స్ అదే రేంజ్లో ఉంది, అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అదే రేంజ్లో ఎక్స్పాండ్ చేసుకుంటూ పోతున్నారు ఇప్పుడు. బట్ అప్పట్లో సైజ్ ఎంత లేవు అసలు. యాక్చువల్గా R&D కానీ కపెక్స్ కానీ ఇలా లేవు అనమాట అప్పట్లో. అప్పుడు మామూలు కంపెనీ. అందుకని 2000 అప్పుడు ఏదైనా మార్కెట్ కొలాప్స్ అయిపోతే అప్పుడు లాస్ అయింది ఓన్లీ ఈక్విటీ అనమాట. బట్ ఇప్పుడు లాస్ అవుతే ఈక్విటీ ఒక్కటే కాదండి, అండ్ ఈవెన్ డెట్ ఫండ్స్ కూడా లాస్ అయిపోతారు. ఎందుకంటే దగ్గర ఒక 3 trillion ఫండింగ్ జరుగుతుంది అచ్చం ఈ డేటా సెంటర్స్కి అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ వీటన్నిటికీ $3 trillion వరకు కూడా డెట్స్ వాళ్ళు ఫండ్ చేశారనమాట. ఈ కంపెనీస్ ఎప్పుడైతే కొలాప్స్ అయిపోతాయో ఇంత ముందులాగా ఈక్విటీ ఒకటే కాదు, కొత్తగా డెట్ ఫండ్స్ కూడా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అందుకని బబుల్ కనుక వస్తే ఈ ఏ బుడ కనుక పేలితే కనుక ఎఫెక్ట్ చాలా సివియర్గా ఉంటుంది. అందుకని మార్కెట్ చిన్న న్యూస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. అందుకో టూ మచ్ వాలటిలిటీ జోన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఇంత ముందులాగా స్టాక్ మార్కెట్స్ అంటే +or- ఒక ATR మూవ్ అవ్వండి, ఏదన్నా కొంచెం న్యూస్తో కూడా 5% 10% డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను రీసెంట్గా అశ్వత్ దామోదర్ అంటే అతని వాల్యుయేషన్ దానికి ఎక్స్పర్ట్ అనమాట. ఆయన యూనివర్సిటీ ప్రొఫెసర్. ఆ దామోదరన్ గారి నేను ఇంటర్వ్యూ చూశాను. దాంట్లో ఆయన చెప్తున్నాను అనమాట, ఇంత ముందులా కాదు, ఈసారి కనుక మార్కెట్ కొలాప్స్ అయిపోతే కనుక చాలా హ్యూజ్ డామేజ్ జరిగింది ఎకానమీకి. అప్పట్లో డామేజ్ జరిగింది కేవలం ఈక్విటీ మార్కెట్కే. లాస్ అయితే ఈక్విటీ ఓనర్సే లాస్ అయ్యారు. లాస్ రిస్ట్రిక్ట్ పెడితే ఓన్లీ ఈక్విటీ ఓనర్స్ అంతే. బట్ ఈసారి ఇప్పుడు లాస్ కనుక వస్తే వాళ్ళు పరిమితి దాటి టూ మచ్ అప్పులు చేస్తున్నారు. కొలాప్స్ కనుక అయితే వాళ్ళకి అప్పించిన బ్యాంకర్స్ డెట్ ఫండ్స్ కూడా కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈసారి వచ్చే బబుల్ కనుక ఇప్పటిదాకా రాలేదు, వస్తే కనుక ఫ్యూచర్లో వస్తే కనుక డామేజ్ సివియర్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉందని చెప్పేసి క్లియర్గా చెప్పారు. .com బబుల్ అనేది ఎప్పుడు ఎందుకు ఏర్పడుతుంది అంటే? అప్పుడు 2000 అప్పుడు వరల్డ్ వైడ్గా రిసెషన్ వచ్చినప్పుడు ఐటీ స్టాక్స్ కొలాప్స్ అయిపోయినట్టు. యూజువల్గా ఏంటంటే సర్వీస్ ఇండస్ట్రీ ఎక్కువ డౌన్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఇండియాలో ఐటీ స్టాక్స్ మనం చూసాం అనుకోండి, ఇప్పుడు విత్ ఇన్ ద ఐటీలోనే కోడింగ్ స్టాక్స్కి డిమాండ్ తగ్గిపోయింది. లైక్ ఇన్ఫోసిస్, TCS, HCL టెక్నాలజీస్, విప్రో, ఇవన్నీ ప్రోగ్రామర్స్ ద్వారా వర్క్ చేయించుకొని మనీ మేక్ చేసే కంపెనీస్, వీటికి డిమాండ్ తగ్గిపోయింది. మన కోవిడ్ అప్పుడు చూసుకుంటే ఇవే స్టాక్స్ 40 PEతో రన్ అవుతున్నాయి. అప్పట్లో TCS స్టాక్ ₹4,000 అట్లా ఉండేది. ఇప్పుడు విత్ ఇన్ ద 4 years 5 years కల్లా ₹2,000 వచ్చింది TCS స్టాక్స్. 14 PE దొరుకుతున్నాయి. అంటే ఒక లీడర్షిప్ ఉన్న ఇండియాలో లీడర్షిప్ ఉన్న ఐటీ కంపెనీస్ సింగిల్ డిజిట్ దగ్గరలో ఉన్నాయి. అండ్ డైరెక్ట్గా స్టాక్స్ అన్నీ లేదు, 5 years లోడ్ నుంచి 10 years లోకి వెళ్ళిపోయింది. దాని మీనింగ్ ఏంటంటే లీడర్షిప్ ఉన్నా సరే స్టాక్స్ కొలాప్స్ అవుతాయి అంటే క్లాసిక్ ఎగ్జాంపుల్ ఈ రోజులు కూడా. ఇదే 2000లో వచ్చేసరికి ఏంటంటే లిటరల్లీ 90% డ్రాప్ అయినాయి. 2000లో ఇలా 50 కాదు, 90% డ్రాప్ అయినాయి అప్పట్లో స్టాక్స్ మొత్తం అనమాట. అంటే ఒక పెసిమిస్టిక్ ఎన్విరాన్మెంట్ వచ్చినప్పుడు ఒక సెక్టార్ మీద కొలాప్స్ బీన్ అవుతుంది అనమాట, దానికోటి స్పీడ్గా డౌన్ అవుతాయి. ఇప్పుడు అదే ఐటీ అంటే ఇప్పుడు నాట్ ఓన్లీ కోడింగ్ కాదు కదా, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయి, చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉన్నాయి, సెమీ కండక్టర్స్ ఉన్నాయి, అండ్ క్లౌడ్ ఉంది,
అండ్ ఏఐ స్టాక్స్ ఉన్నాయి, ఈ మొత్తం ఉన్నాయి. ఇంత ముందులాగా అచ్చం ప్రోగ్రామింగ్ కాదు, అంత మించి ఉన్నాయి ఇప్పుడు. అందుకని ఇప్పుడు ఫుల్ డైవర్సిఫై ఉన్నాయి అండ్ ఇన్కమ్ నిజంగా జనరేట్ అవుతుంది. అండ్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా స్ట్రాంగ్గా ఉంది. పర్టికులర్ అమెరికన్ ఎకానమీ హైయెస్ట్లో రన్ అవుతుంది. మనం మాట్లాడుకునే ఎన్విడియా కావచ్చు, లేదా ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇవన్నీ కూడా వాటి ఇన్కమ్స్ టూ మచ్ పెరుగుతున్నాయి. కంపెనీ ఎక్స్పాన్షన్ కూడా అదే అవుతున్నాయి. కాబట్టి హ్యూమన్ చరిత్రలో ఇంత పెద్ద ఎక్స్పాన్షన్ ఇంతవరకు చేసిన హిస్టరీ లేదు. చాలా ఫాస్ట్గా ఎక్స్పాన్షన్ చేస్తారు. లక్షల కోట్లు అప్పు చేసుకుని మరీ ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇప్పుడు వైజాగ్లో పెట్టి డేటా సెంటర్ 1,00,000 కోట్లు దగ్గర. అంటే ఎంత పెద్దదో ఊహించుకోండి ఒక ప్రాజెక్టే. మామూలుగా అయితే మనం అంటే 100 కోట్ల ప్రాజెక్టు, 1000 కోట్ల ప్రాజెక్ట్ అండి. ఇప్పుడు 1,00,000 కోట్ల ప్రాజెక్టులు వచ్చాయి కదా, దాంతో డెట్ కూడా పెరిగిపోతుంది. అందుకని ఇప్పుడు ఫెయిల్ కనుక అయితే, ఇప్పుడు కనుక ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టాక్స్ కనుక ఫెయిల్ కనుక అయితే ఎంటైర్ ఎకానమీ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి అమెరికా ఒకటి డౌన్ అవటం కదండి, అమెరికాతో పాటు అన్ని కంట్రీస్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏవైతే బాగా పరిగెడుతున్నాయో అవన్నీ బికాస్ ఆఫ్ ది ఏఐ. ఎక్కడెక్కడ బాగున్నాయి అక్కడ బాగా మూవ్ అవుతున్నాయి. తైవాన్ కావచ్చు, కొరియా కావచ్చు, చైనా కావచ్చు, అంటే జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఏఐ స్టాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవి పరిగెడతా ఉన్నాయి. కానీ రియల్గా ఫండమెంటల్ వెరీ సౌండ్ ఉన్నాయి. అంటే ఇంకా చెప్పాలంటే ఎన్విడియా కంపెనీ స్టార్టింగ్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే చీపెస్ట్ స్టాక్ ఇప్పుడే ఈ రేటు దగ్గరే. ఎందుకంటే లో పీఈ ఉంది, ఒకప్పుడు హై పీఈతో రన్ అవుతుంది. కాబట్టి ట్రెడిషనల్ యాడ్ స్టిక్ ప్రకారం అవన్నీ ఫండమెంటల్ వెరీ సౌండ్, వెరీ స్ట్రాంగ్గా ఉన్నాయి. కాబట్టి రేటు పెరిగింది కాబట్టి స్టాక్లు పడతాయని చెప్పలేము. అందుకని ఏఐ స్టాక్స్ అన్నీ బబుల్ జోన్లోకి వచ్చింది మనం చెప్పలేము, ఎందుకంటే ఇన్కమ్ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి. కానీ వాళ్ళు పెట్టే ఎక్స్పాన్షన్ మాత్రం టూ మచ్ ర్యాపిడిటీ స్పీడ్తో పెడుతున్నారు, పోటీకి ఒకళ్ళు అనమాట. దాంతో మార్కెట్ టూ మచ్ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. రీసెంట్గా అంటే స్పేస్ ఎక్స్ మీరు చూసారు కదా, ఆల్మోస్ట్ $3 trillion దగ్గరకు వచ్చేసింది. ప్రాఫిట్ లాస్ మేకింగ్ కంపెనీ అది. మనం లాస్ మేకింగ్ కంపెనీస్ $3 trillion కూడా ఎకానమీ కూడా కమాండ్ చేస్తే మనం ఒకప్పుడు ఊహించలేదు కదా. అంటే చాలా డైనమిక్ ఎన్విరాన్మెంట్లో మనం ఎంటర్ అవుతున్నాం. మోర్ వాలిటిలిటీ గ్రోత్ ఉంటుంది. కాబట్టి దామోదరం గారు చెప్పారు ఏంటంటే నెక్స్ట్ కనుక రిసెషన్ టైప్ కానీ లేదా .com బబుల్ టైప్లో కనుక వస్తే కనుక ఈసారి ఎకానమీ ఇంకా ఎక్కువ కొలాప్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉందని అండ్ వార్నింగ్ ఇచ్చారనమాట. బట్ ఇప్పటికే వచ్చిన నష్టం అయితే ఏం లేదు సార్. ఇప్పుడు అయితే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల వచ్చే ప్రసక్తి అయితే లేదంటున్నారు. బబుల్స్ అయితే ఇప్పుడు అయ్యేది లేదండి. ఫ్యూచర్ లో గనక .com బబుల్ ద్వారా వస్తే ఏంటి మరి పరిస్థితి? ఫ్యూచర్ లో ఇప్పుడు ఈ బబుల్ జోన్ లో ఎంటర్ అవటం ఏం లేదు. బట్ మార్కెట్ లో వాలిటిలిటీ ఏ రేంజ్ లో ఎలా స్టార్ట్ అవుతుందో మనకే తెలియదు. ఎగ్జాంపుల్ మనం ఒక 3 months బ్యాక్ మనం చూసుకుంటే అండ్ సూయజ్ జలసంధిని మూసేస్తారు అనుకోలేదు. ఒక చిన్న కంట్రీ ఇరాన్ అమెరికాని ముప్పు తెప్పలు పెట్టింది అనుకోలేదు. కాబట్టి ఫ్యూచర్లో ఏదైనా సాధ్యం, ఏదైనా జరిగిద్ది. బట్ ప్రస్తుతానికైతే ఎర్నింగ్ సపోర్ట్ చేస్తున్నాయి. ఆల్ ఐటీ కంపెనీస్కి వాటి ఎర్నింగ్ సపోర్ట్ చేస్తున్నాయి. కాబట్టి నియరెస్ట్ ఫ్యూచర్స్లో బబుల్ అయితే వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ .com బబుల్ లాంటి బబుల్ కనుక ఇప్పుడు కనుక వస్తే ఐటీ స్టాక్స్లో ఈసారి ఎఫెక్ట్ నాట్ ఓన్లీ ఇన్ ఈక్విటీ, మిగతా ఎసెట్ క్లాస్ కూడా సివియర్గా ఉంటుంది అన్నమాట డెఫినెట్గా. అంటే దామోదరం గారి ఇంటర్వ్యూ కూడా అదే చెప్తుంది. థ్యాంక్ యూ సార్. హాయ్, వన్ డే క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్లో ఆఫ్లైన్ వెబినార్ జరగబోతుంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి రింగ్ చేసుకొని సీట్ బుక్ చేసుకోండి. దీంట్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ మీద కంప్లీట్లీ అండ్ హ్యాండ్ ఫోల్డింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ప్రొవైడ్ చేయబడుతుంది. దీని ద్వారా ఏంటంటే మనం ఎసెట్స్ని స్టాక్ మార్కెట్లో ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలా గ్రో చేసుకోవాలి, ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలో అంటే ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పింగ్ చేసి సీటు రిజర్వ్ చేసుకోండి. థ్యాంక్ యూ.